ప్రయత్నం చేద్దాము. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంధ్య ఫెదాయి తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అన్ని మండలాల్లోనూ తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నానికల్లా కాకినాడ సమీపంలో తీరం దాటేటటువంటి అవకాశం ఉంది. దీంతో రాత్రి నుంచి కూడా ఈదురుగాలులు, చలిగాలులు, భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు 22 మండలాల్లో భయానకమైనటువంటి పరిస్థితి నెలకొంది. 7 ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా రాత్రి నుంచి భారీ కుంభవృష్టి కురుస్తూ ఉంది. మొత్తం అన్ని నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా తడిసి ముద్దయ్యేటటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో నాటుపడవ సముద్రంలో ఇరుక్కుపోయింది. దాంతో దాదాపు 6గురు సముద్రంలో ఉన్నారు. దానికోసం ప్రత్యేకమైనటువంటి బోట్లను అక్కడికి పంపించి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాప్టర్ కూడా అక్కడికి పంపినట్లుగా కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. దీంతోపాటు దాదాపు 32 మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆ ప్రాంతాల్లో దాదాపు 10,000 పోల్స్ కూడా సిద్ధం చేసినట్టుగా విద్యుత్ శాఖ తెలిపింది. దాదాపు 2,000 పైగా విద్యుత్ శాఖ సిబ్బంది కోస్తా తీరంలో ఎక్కడైతే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందో అక్కడ పునరుద్ధరించేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి వరికి పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. దాదాపు 10,000 హెక్టార్ల వరి పంట పూర్తిగా నీటి మునిగిపోయింది. అది ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులు నెలకొంది. దాదాపు అన్ని రైతులందరూ కూడా వరి నాట్లు వేసి నూర్చేటటువంటి సమయంలో వచ్చిన ఈ ఫెను తుఫాను వల్ల పూర్తి స్థాయిలో నేలమట్టమైనటువంటి పరిస్థితి. కుప్పలు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మొత్తం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నేలమట్టమైనటువంటి పరిస్థితి. 10,000 హెక్టార్లకు పైగా వరి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. అది ఎందుకు పనికిరానటువంటి దుస్థితి నెలకొంది. మొత్తం మీద అన్ని అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్రమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా దాదాపు 40 బృందాలు ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ఎలాంటి ప్రమాదమైన సంభవించినా సరే వాటిని పూర్తిగా సమర్థంగా ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 40 బృందాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అదేవిధంగా అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం, ధన నష్టం జరగకుండా అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ముఖ్యంగా కోస్తా తీరంలో ఉన్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేకమైన బృందాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆహార పొట్లాలు, అదేవిధంగా మంచినీరు, క్లోరినేషన్ చేయడానికి మందులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాల కోసం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ బృందాలన్నీ కూడా సంసిద్ధమైన ముందస్తు చర్యలుగా క్లోరినేషన్ చేసిన నీటిని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతోపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా కొంతమంది మత్స్యకారులు నిన్న కూడా వేటకెళ్లారు. అలా వేటకెళ్లిన 3 ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. వారికి సరైనటువంటి సమాచార వ్యవస్థ లేకపోవడం, రాగల 48 గంటల్లో కూడా తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు పూర్తి స్థాయిలో వస్తాయని చెప్పినప్పుడు కూడా వారికి సరైనటువంటి సమాచారం అందనటువంటి నేపథ్యంలో తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా ఈ ప్రాంతాల్లో దాదాపు 3 పడవలు కూడా సముద్రంలో చిక్కుపోయినట్టుగా సమాచారం అందుతుంది. వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడం కోసం హెలికాప్టర్లు పంపించినట్టుగా కొద్దిసేపటి క్రితమే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇది మొత్తం మీద ఈరోజు జరుగుతున్నటువంటి మధ్యాహ్నానికల్లా 12-2 గంటల మధ్యలో కాకినాడ తీరంలో, కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉంది. గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరి పంటకి, రైతులకి తీరని నష్టం. 2 రోజులు 3 రోజుల్లో పంట చేతికి వస్తుందనే సమయంలో ఈ ఫెదాయి తుఫాను తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. ఇది
దీనికి తడిసిన ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్మేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వరి కోత కొయ్యటం నూర్పుళ్ళు చేసేటటువంటి ఈ సమయంలో ఎకరానికి దాదాపు 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది, కూలి ఖర్చు అవుతుంది అనేటటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. అయినప్పటికి కూడా కూలి పనులు చేయటం కోసం, పొలం పనులు చేయటం కోసం కూడా బతివులాడాల్సినటువంటి కూలీలను బతివులాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి రావటమే కష్టమైనటువంటి ఈ నేపథ్యంలో ఈ పెను తుఫాను ప్రభావం తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని చెప్పేసి రైతులు వాపోతా ఉన్నారు. అవుట్ స్టూడియో రైట్ జయరాజ్. పెతాయ్ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. చూసినట్లయితే జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి.